సత్యదేవుని గుణలక్షణములు. ఆయనెవరు? ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమంతా దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటాం. మనిషిని, ఈ సృష్టిని చేసిన ఆ మహాశక్తి ఎవరు? మనమొక మనిషిని లేదా ఒక వస్తువును ఎలా గుర్తిస్తాం? వారి లక్షణాలను, అట్రిబ్యూట్స్ బట్టే కదా. అలాగే దేవుని లక్షణాలను బట్టి మాత్రమే మనం ఆ సత్యదేవుణ్ణి గుర్తెరగగలం. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారే మన ఆరాధనకు అర్హులు. ఈరోజు బైబిలు గ్రంథం మనకు వెల్లడిస్తున్న ఆ దేవుని అద్భుతమైన లక్షణాలను ధ్యానిద్దాం. దేవుని నిత్యశక్తికి సంబంధించిన లక్షణములు, ద ఇన్కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్. ఈ లక్షణాలు దేవునికి మాత్రమే ప్రత్యేకమైనవి. అవి ఆయన శక్తిని, జ్ఞానాన్ని, ఉనికిని తెలియచేస్తాయి. 1. సర్వశక్తిమంతుడు, ఒమ్నిపోటెంట్. ఆదిమకాలం నుండి దేవుడు తనను తాను ఎల్ షద్దై అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు. దీని హీబ్రూ అర్థం సర్వశక్తిమంతుడైన దేవుడు లేదా సమృద్ధినిచ్చే దేవుడు. సందర్భం: దేవుడు అబ్రాహాముతో, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, ఎల్ షద్దై, నా సన్నిధిని నడువుము, యథార్థవంతుడవై యుండుము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము అని చెప్పాడు. అంటే అసాధ్యమైనది ఏదీ ఆయనకు లేదు. అన్వయం: మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మీ దృష్టిలో అసాధ్యమైనదిగా అనిపించవచ్చు, కాని ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు ఒక పరిమితి లేదు. 2. సర్వజ్ఞుడు, ఒమ్నిషియంట్. దేవుడు అన్నియూ తెలిసినవాడు. గ్రీకులో పాన్గ్నోసిస్ అంటే అంతా తెలిసిన అని అర్థం. సందర్భం: నీవు నా కూర్చుండుటను, నా లేచుటను ఎరిగియున్నావు. నా తలంపులను నీవు దూరము నుండి గ్రహించుచున్నావు. కీర్తనల గ్రంథము 130, 9వ అధ్యాయము, మొదటి 6 వచనాలు. మన హృదయంలోని మాట, మన భవిష్యత్తు, ఈ ప్రపంచమంతా ఆయనకు తెలుసు. అన్వయం: మనం ఏదైనా దాచాలని ప్రయత్నించినా లేదా దేవుడు మనల్ని అర్థం చేసుకోలేదేమో అని భయపడ్డా ఆయన మనల్ని పూర్తిగా ఎరిగిన దేవుడు. 3. సర్వంతర్యామి, ఒమ్నిప్రెజెంట్. దేవుడు అన్ని చోట్ల ఉండువాడు. గ్రీకులో పరేమి అంటే ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదా సన్నిధిలో ఉండడం అని అర్థం. సందర్భం: నేను నీ ఆత్మ యొద్ద నుండి ఎక్కడికి పోగలను? నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను? కీర్తనల గ్రంథము 130, 9వ అధ్యాయము, 7 నుండి 12 వచనాలు. పాతాళంలో ఉన్నా, ఆకాశానికి ఎగిరిపోయినా ఆయన సన్నిధి మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అన్వయం: మీరు ఒంటరిగా ఉన్నా లేదా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మీరు ఎప్పుడూ దేవునికి దూరంగా లేరు. ఆయన మీతోనే ఉన్నాడు. 4. నిత్యుడు, ఎటర్నల్. దేవుడు ఆది, అంతం లేనివాడు. గ్రీకులో ఆల్ఫా మరియు ఒమెగా, ఆల్ఫా అండ్ ఒమెగా అని ఆయనను పిలుస్తారు. అంటే మొదటివాడు, కడపటివాడు. సందర్భం: వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును, సర్వశక్తిమంతుడునగు ప్రభువైన దేవుడు, నేనే ఆల్ఫా ఒమెగానయ్యున్నాను అని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, 4వ అధ్యాయము 8వ వచనము. అన్వయం: లోకంలో ప్రతిదీ మారుతుంది, కాలం గడిచిపోతుంది, కాని దేవుడు ఎప్పటికీ నిలిచి ఉండే ఆధారం. 5. అక్షయుడు, ఇన్కరప్టిబుల్. దేవుడు క్షయము కానివాడు. గ్రీకులో ఆఫ్తార్టోస్ అంటే నాశనం లేని, కుళ్ళిపోని అని అర్థం. సందర్భం: క్షయము, నశ్వరమునగు వస్తువులతో కూడిన మనుష్యుని పోలికగా దేవుని మహిమను మార్చిరి. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము: ప్రజలు నాశనమయ్యే విగ్రహాలను పూజించారు, కాని నిజమైన దేవుడు అక్షయుడు. అన్వయం: ఆయన మహిమ లేదా శక్తికాలంతో తగ్గిపోదు. ఆయన ఎప్పుడూ పరిపూర్ణుడుగా ఉంటాడు. దేవుని దైవత్వమునకు సంబంధించిన లక్షణములు, ద కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్. ఈ లక్షణాలు దేవుని స్వభావాన్ని, ఆయన పవిత్రతను తెలియజేస్తాయి. వీటిలో కొన్నింటిని ఆయన విశ్వాసులకు పంచుతాడు. 1. పరిశుద్ధుడు, హోలీ. ఇది దేవుని అత్యంత ముఖ్యమైన లక్షణం. హీబ్రూలో కాదోష్ అంటే వేరు చేయబడిన అని అర్థం. పాపం నుండి, అపవిత్రత నుండి ఆయన పూర్తిగా వేరుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. సందర్భం: పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఆయన పరిపూర్ణ స్వచ్ఛత గలవాడు.
2 ప్రేమస్వరూపి లవ్ గ్రీకులో అగాపే. అగాపే అని పిలువబడే ఈ ప్రేమ నిస్వార్థమైన షరతులు లేని దైవిక ప్రేమ. సందర్భం: దేవుడు ప్రేమస్వరూపే. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. తన ప్రేమను చూపడానికి ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. 3 ఆత్మస్వరూపి స్పిరిట్. దేవుడు భౌతికమైన రూపం లేనివాడు. ఆయన ఆత్మ స్పిరిట్. గ్రీకులో న్యూమా. న్యూమా అంటే గాలి లేదా ఆత్మ అని అర్థం. సందర్భం: దేవుడు ఆత్మ న్యూమా గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఆయన్ని చూడలేం, కాని అనుభవించగలం. 4 నీతి స్వరూపుడు రైచెస్. హీబ్రూలో త్సెదెక్. త్సెదెక్ అంటే సరైనది, న్యాయమైనది అని అర్థం. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా, సరిగ్గా వ్యవహరిస్తాడు. సందర్భం: యేసుక్రీస్తు తన తండ్రిని నీతిగల తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనము అని పిలిచాడు. 5 ఉగ్రుడు రాత్. దేవుని ఉగ్రత రాత్ ఆయన పరిశుద్ధతకు, నీతికి సంబంధించిన లక్షణం. గ్రీకులో ఓర్గే ఆజ్ అంటే న్యాయబద్ధమైన కోపం అని అర్థం. సందర్భం: దేవుని ఉగ్రత భక్తిహీనుల మీద ఉన్నది. రోమీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయన ప్రేమ ఎంత నిజమో, ఆయన నీతిని ఉల్లంఘించేవారి పట్ల ఆయన కోపం కూడా అంతే నిజం. దేవుడు విశ్వాసులకు తండ్రి, ఫాదర్ టు బిలీవర్స్. ఇది వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన అత్యంత మధురమైన లక్షణం. 1 మనకాయన కేవలం దేవుడు కాదు, తండ్రి. లోకస్తులకు ఆయన కేవలము దేవుడు, థియోస్ మాత్రమే కావచ్చు, కాని యేసుక్రీస్తును నమ్మినవారికి ఆయన తండ్రి, పటర్. సందర్భం: మనకు ఒక్కడే తండ్రి, ఆయన దేవుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9వ వచనములు. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. 2 మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. గ్రీకు పదం పాతేర్, పాటర్తో పాటు హీబ్రూ, అరమేయిక్ పదం అబ్బా, అబ్బా కూడా వాడబడింది. అబ్బా అంటే డాడీ లేదా ప్రియమైన తండ్రి అని అత్యంత ఆత్మీయమైన పిలుపు. సందర్భం: మనము ఆయనను అబ్బా తండ్రి అని ముట్టపెట్టుచున్నాము. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. 3 తండ్రిగా ఆయన ఆదరణ. సందర్భం: తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రిగా ఆయన మనల్ని ఆదరిస్తాడు, దండిస్తాడు, పోషిస్తాడు. ముగింపు: మన బాధ్యత. ప్రియమైనవార్లారా, మనం ధ్యానించిన ఈ సమస్త లక్షణాలు సర్వశక్తి, సర్వజ్ఞత, పరిశుద్ధత, ప్రేమ, నీతి ఈ గుణములన్నీ కలిగినవారే సత్యదేవుడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, కాబట్టి మనం ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. ఆయన పరిశుద్ధుడు మరియు నీతిమంతుడు, కాబట్టి ఆయన మన నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు. ఆయన సర్వజ్ఞుడు మరియు సర్వంతర్యామి గనుక మన చర్యలన్నీ, మన ఆలోచనలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. మీరు నిత్యం పరిశీలించబడుచున్నారు, జాగ్రత్త. ఆ నిత్యదేవునికి భయపడి ఆయన లక్షణాలను మీ జీవితంలో ప్రతిబింబించేలా జీవించడానికి ప్రయత్నించండి. ఆమెన్.